హ్యాపీ బర్త్డే పాపా. శ్రీవల్లి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు డియర్ శ్రీవల్లి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మేము ఈవినింగ్ టైంలో డాబా పైకి అయితే వెళ్తున్నాం. ఈ రోజు వచ్చేసి మేము అందరం కలిసి చిన్న కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం. నా వెనకాల వస్తుంది చూడండి మా కోళ్ళ పాప కావ్య బాబా. తన బర్త్డే అని అస్సలు అనుకోకండి, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట. ఎక్కడో హాస్టల్లో ఉంటుంటే ఇక్కడ కేక్ తెచ్చి కట్ చేస్తుంది. చూసారా ఇద్దరు ఫ్రెండ్స్ ఎలాగుండో. మనం ఉన్నాం ఎందుకు, మనం చదువుకునే రోజులు ఎలా చేసాము. వీళ్ళిద్దరు చాలా అంటే చాలా బెస్టీస్ అంట. వీళ్ళిద్దరికి మన దిష్టి తగిలిలాగే ఉంది. మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి కలలేకపోయింది, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఇల్లు కలిసేదాన్ని అక్క అని బాధపడుతుంది. అందుకని చిన్న స్మాల్ కేక్ ఇచ్చి వీడియో కాలింగ్ చేసి చిన్న సర్ప్రైజింగ్ అయితే ఏర్పాటు చేసాం. వీడియోని అయితే లాస్ట్ దాకా చూసేయండి. तो केक ओपन करनी बाबा अपने देख में वीडियो खड़ा है अपने जमा कर लेगा टप्पा जल्दी काम कर रही है हां चिंता ले देगा चिंता ले ओडी तो वीडियो खड़ा भाई देख भाई अन्नापुरम ई अंटे అడిగి నుంచోండి, అందరూ కెమెరాకి వెళ్ళి చూడండి. అబ్బా కెమెరా ఎంత క్లారిటీ వస్తుందో, అందరూ మసిబొగ్గుల్లా కనిపిస్తున్నారు. మా పిల్లలు చూడండి ఎంత హడావుడి చేస్తున్నారు. పిల్లలందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్నిసార్లు నమ్మలేకపోతున్నాను. బాబుగా హ్యాపీ బర్త్డే పాపా. శ్రీవల్లి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు డియర్ శ్రీవల్లి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే పాపా. హ్యాపీ బర్త్డే శ్రీ. త్వరగా కట్ చేయి పాపా, ఈ టైంలో వీడియో కాలింగ్ అంత అవసరమా? నైట్ అవుతుంది మళ్ళీ. చేయాలక్క తన బెస్ట్ ఎంత స్పెషల్ తెలియాలిగా తనకు కూడా. నీకు కూడా నీ హ్యాపీ బర్త్డే కూడా అలాగే చేశారా? చేస్తారు వాళ్ళు. మరి వీడియో కాలింగ్ లిఫ్ట్ చేయట్లేదు మీ ఫ్రెండ్? చేసింది. మేము 6th క్లాస్ నుంచి చదువుకున్నాం. మధ్యలో 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. తర్వాత 10th నుంచి మళ్ళీ కంటిన్యూ. కాలేజ్ మెంట్స్ సేవ్ ఫైనల్ గా మీ బెస్ట్ కి ఒకసారి చెప్పు. హ్యాపీ బర్త్డే శ్రీ పాపా. ఈ వీడియో నీకోసమే క్రియేట్ చేస్తున్నాను నేను. ఈ వీడియో నీకోసమే క్రియేట్ చేస్తున్నాను. తొందరగా కానీ ఉండే ఆ కేక్ చూసి చూసి మొత్తం నా సోలు కాలిపోతుంది తప్ప ఒక ముక్క ఇస్తారని గడ్డ నుంచి కూర్చున్నా. ఇక్కడ మీరు కోతలేదు, ఏం చేయట్లేదు. తొందరగా సిరి పాపకి హ్యాపీ న్యూస్ అది విషయం చెప్పేసి ఆ ముక్క ఏదో నా మొహన పడేయండి, నా దారి నేను ఇంటికి వెళ్ళిపోతా. ఎక్కడ తమ్ముడు ఈ పాప కట్ చేయట్లేదు. సిరి పాప వీడియో కాలింగ్ తీయాలంట. ఏంటో ఈ రోజు లేని మన రోజులు అలా లేవు కదా. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా ఇంత హడావుడిగా జరుగుతుంది. మా పిల్లలు చూడండి ఎంత హడావుడి చేస్తున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ మరి ఏమనుకున్నారు మీరు? బెస్టీనా? మరి అక్కడికి వెళ్ళకపోయావా? హాస్టల్ దగ్గర ఎక్కడ ఉంటున్నావా? సిరి పాప నీ బెస్ట్ అని చెప్తున్నావు. ఎవరు దిష్టి తగిలే లోపల ఆ కేక్ ఏదో తొందరగా కోసేయండి. చాలా మిస్ అవుతున్నాను. మీ దగ్గర వచ్చినప్పుడు నేను ఒక మంచి గిఫ్ట్ తీసుకొని వస్తాను. బట్ నేను మా మాసి వాళ్ళ ఇంటి గారు కాబట్టి మొత్తం మా మాసినే మాట్లాడుతుంది. మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. పిల్లలు కూడా చిన్న చిన్న పీసులు అయితే ఇచ్చేసాము. చిన్న చిన్న పీసులు నాకు ఇచ్చేసి కేక్ మొత్తం ఇంట్లో పెట్టి దాచుకున్నారనమాట. ఈ మాత్రం దానికి ఎందుకు పిలవాలి? నాకు సిరివెల్లికి చెప్పి కంప్లైంట్ ఇస్తాను. నేను చాలా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ నేను 12 కి కూడా నిద్రపోలేదు బాబా. 12 కి లేచి సర్ప్రైజ్ చేశారు. అలాగే చేసింది తమ్ముడు. 12 కి లేచి బర్త్డే చేసేసి. ఓకే అండి, మా కేక్ కటింగ్ అయితే చాలా చాలా ఫన్నీగా అయిపోయింది. నా వీడియో ఫుల్ గా చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.